ఒక ధనికునికి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. అతనికి ఇద్దరు కొడుకులు. తన తరువాత తన వారసుడిగా ఈ వ్యాపారాలు ఎవరు చూస్తారని ధనికునికి ఆలోచన వచ్చింది. ఇద్దరిలో వివేకవంతునికే ఈ వ్యాపార బరువు బాధ్యతలు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన కుమారులిద్దరిని పరీక్షించాలని భావించాడు. ఒకనాడు ఇద్దరు కొడుకులను తన వద్దకు పిలిపించుకున్నాడు. ఇద్దరికీ కొంత ధనమిచ్చాడు. ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులు కొనమని సూచించాడు. పెద్ద కొడుకు ఉన్నపళంగా బజారుకు వెళ్ళాడు. అక్కడ చౌకగా లభించే వస్తువుల గురించి ఆరా తీశాడు. గడ్డి మాత్రమే తక్కువ ధరకు లభిస్తుంది. ఆ మొత్తం గడ్డిని కొని ఇంటికి తెచ్చాడు. అయినా ఆ గడ్డితో ఇంటిని నింపలేకపోయాడు. రెండో కొడుకు తండ్రి చెప్పిన పని గురించి ఆలోచించి ఇది తెలివితేటలతో పూర్తి చేయవలసిన పనిగా భావించాడు. దాని గురించి బాగా ఆలోచించి బజారుకు వెళ్ళి కొన్ని మైనపు వత్తులను కొన్నాడు. వాటిని తెచ్చి ఇంట్లో ప్రతి గదిలో ఉంచి వెలిగించాడు. వెలుగు మొత్తం ఇంటి నిండా నిండిపోయింది. ఇది చూసిన తండ్రి ఎంతో సంతోషించాడు. తన వ్యాపారానికి సరిగ్గా నిర్వహించగల సత్తా తన రెండో కుమారుడికే ఉందని అతడికే వ్యాపారాలు అప్పజెప్పాడు. నీతి: చిన్న పనైనా ప్రభావం పెద్దగా ఉండాలి.